హలో అండి. ఇంకా అమ్మొచ్చింది అనేసైతే ఇంకా చికెన్ ఫ్రై చేశాను. ఇంకా నా స్టైల్‌లో చేశాను. ఇప్పుడు అమ్మ స్టైల్ చికెన్ కర్రీ తినడమే తప్ప, నా స్టైల్‌లో అమ్మకి టేస్ట్ చేపిద్దామనైతే నా స్టైల్‌లో చేశాను. అండ్ ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కడాయి పెట్టేసేసుకొని, ఆయిల్ వేసేసుకొని, బిర్యానీ దినుసులో ఇంకా నేను గ్రేవీ కర్రీ చేద్దాం అనుకున్నాను. సో, ఇంకా అందుకే ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసి పేస్ట్ వేసుకున్నాను. గ్రేవీ రావాలి కాబట్టి. ఇంకా పేస్ట్ ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత ముందు కడిగి పెట్టుకున్న చికెన్‌ని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ వరకు చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తము ఇనికిపోయేంత వరకి ఏం కారము అలా ఏం వేయకుండా ఉడికించేసేసుకోవాలా. ఇంకా ఇప్పుడు కారం వేసేసేసుకోవాలా మన టేస్ట్‌కి సరిపడా. అమ్మ కొంచెం స్పైసీగానే తింటుంది. అందుకే కారం కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. ఇంకా బాగా కలిపేసేసుకొని కొంచెం గ్రేవీలాగా అనుకున్నా కాబట్టి లైట్‌గా లిటిల్ బిట్ కొన్ని చిన్న గ్లాసుడలా వాటర్ యాడ్ చేసేసాను. యాడ్ చేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసి అలా స్లిమ్‌లో పెట్టి ఉడికించేసేసుకున్నాను. రియల్లీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. పూరీస్‌లోకైనా, రోటీస్‌లోకైనా అల్టిమేట్ కాంబినేషన్ అని చెప్తాను. ఇంకా నేనైతే బగారా రైస్ చేశాను కాంబినేషను చాలా బాగొచ్చింది. ఇంకా లాస్ట్‌లో కొంచెం గరం మసాలా అండ్ చికెన్ మసాలా యాడ్ చేసేసుకోవాలా. ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసేసుకోండి. వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా నచ్చితే లైక్, షేర్,